హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడు ఇందాక అన్నాను కదా గైస్, మా అమ్మమ్మ ఒక ఛానల్ పెట్టింది హెల్త్ రిలేటెడ్. సో సో ఇప్పుడు మా అమ్మమ్మ ఇది తెచ్చింది గైస్, తాటి కలకండ తెచ్చింది. సో నాకు అది తెలీదు. సో ఇప్పుడు మా అమ్మమ్మని అడుగుతాను. సో అమ్మమ్మ, ఇది ఏంటమ్మమ్మ తాటి కలకండ? ఇది తాటి కలకండ నాన్న. ఇది ఇలాగా తాటి కలకండని ఇలాగా పౌడర్ చేసుకున్నాను. పౌడర్ చేసి ఇలా డబ్బాకి వేసుకున్నాను. ఇది కాఫీలో, టీలో పంచదార వేసుకోవాల్సిన ప్రతి దానిలో ఇది వాడుకోవచ్చు. అంటే పంచదార విషంతో సమానం అంటారు కదా. పంచదార అంటే చెరుకు నుంచి వస్తుంది కదా, చెరుకు నుంచి వచ్చింది కదా. అది డయాబెటిక్ వాళ్ళకి, అదే షుగర్ వాళ్ళకి పనికిరాదని చెప్తారు కదా. పాపం షుగర్ వచ్చిన వాళ్ళంతా మధుర పదార్థాలన్నిటికీ దూరం అయిపోతున్నారు. ఇప్పుడు దీంతో ఈ పౌడర్ వేసుకుంటే రుచి కానీ ఏది కూడా తేడా రాదు. ఇది తాటి చెట్టు నుంచి వచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు, మనం వాడుకోవచ్చు. షుగర్ వాళ్ళు వాడుకోవచ్చు. పంచదార వాడే ప్రతి దాంట్లోనూ ఇది వాడుకోవచ్చు. ఏమేమి వాడుకోవచ్చు? చక్కగా కాఫీలు, టీలు, పాయసము, గులాబ్ జాము, ఇలాగా మనం పంచదార వేసుకొని చేసే ప్రతి స్వీట్లోనూ, మైసూర్పాకు ఇలాంటి వాటిలన్నిటిలోనూ ఇది వాడుకోవచ్చు నిరభ్యంతరంగా. ఇప్పుడు అసలు ఏమీ తీపి తినలేదని, మధుర పదార్థాలన్నీ దూరం అయిపోయామని ఈ వ్యాధి వచ్చి చాలామంది బాధపడుతుంటారు కదా. ఇప్పుడు ఇది వాడుకున్నందువల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి బాధ ఉండదు. కాకపోతే ఏంటంటే హెవీగా తినకుండా ఇప్పుడు 2 గులాబ్ జాములు ఇష్టంగా తినేసేయచ్చు, ఏం కాదు. కాఫీ, టీలలో నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఇది ఎటువంటి కెమికల్ లేదు. అంటే తాటి చెట్టు ప్రకృతి నుంచి వచ్చిన ఇది కాబట్టి పాయసం కానీ ఏదైనా సరే. కాకపోతే మనము ఒక 3 స్పూన్లు వేసుకుంటాం అనుకో, 3 స్పూన్లు వేసుకున్నాక 2 స్పూన్లు వేసుకోవటం, అలాగనమాట. అంటే 1 స్పూన్ తగ్గించుకొని అట్లా వేసుకోవటం. ఒక చిన్న కాఫీ గ్లాసు పాయసం తాగటం. ఎందుకు? ఇది పంచదారది తిన్నామే మళ్ళీ ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలన్న భయం ఉండదు. తాటి కలకండ కాబట్టి మనకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తీపి తిన్నామని హాయిగా ఉంటుంది. ఇంకో రెండవది ఏంటంటే తాటి కలకండ. ఈ తాటి కలకండ తర్వాత బెల్లం వాడుకోవాలి. సాంబార్లలో, చారులలో, పులుసులలో వీటిల్లో అంతా బెల్లం వాడుకుంటుంటాం. అలాంటి చోట మంచి ఒరిజినల్ తాటి బెల్లం తెచ్చుకొని తాటి బెల్లం వాడుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, లడ్డూలు ఇలాంటివన్నీ వాడుకుంటాము, అలాంటివన్నీ చేసుకుంటాము. సున్నుండలు ఇలాంటివన్నీ చేసుకుంటాము. వాటిల్లో అంతా తాటి బెల్లం వాడుకోవచ్చు. తాటి బెల్లం చూపిస్తాను ఎలా ఉంటుంది, తాటి బెల్లం చూపిస్తాను. సో గైస్ ఇదే ఆ తాటి కలకండ. అంటే ఇప్పుడు అది కూడా బెల్లం లెక్కనే, గడ్డ లెక్క ఉంటుంది. సో అది దీన్ని పౌడర్ చేసుకున్నాను. అసలు పౌడర్ చేసుకున్నాను. అసలు ఇది కూడా హెల్తీ షుగర్. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, పంపిస్తామని చెప్పాను. నేను మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను. నేను మీకు ఇది డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను. మీకు ఎవరికైనా కొరియర్ చేస్తాము. మీకు ఎవరికైనా కావాలంటే కొరియర్ కూడా చేస్తాం గైస్. ఓకే. సో గైస్, ఇప్పుడు తాటి బెల్లం తెస్తుంది మా అమ్మమ్మ. సో అసలు నాకైతే తాటి బెల్లం అంటే సేమ్ అది కూడా ఒక టైప్ ఆఫ్ షుగర్ అని నాకు తెలుసు, కానీ దానివల్ల లాభాలు ఏంటో మా అమ్మమ్మ చెప్తారు ఇప్పుడు. సో గైస్, తాటి బెల్లం అంటే మనకు తెలిసిందే బెల్లము. అసలు దానివల్ల లాభాలు చెప్పింది మా అమ్మమ్మ. సో అది చాలా వరకు తెలుసు కాబట్టి ఓకే, ఇప్పుడు దాని గురించి లాభాలు చెప్తారు. కానీ తాటి కలకండ అంటే ఓకే, తెలిస్తే కొంతమందికి తెలుస్తుంది కాబట్టి సో చెప్పింది. ఓకే గైస్, ఇప్పుడు వచ్చింది తాటి బెల్లం. ఏంటమ్మా ఇది? ఇది తాటి బెల్లం నాన్న. ఈ తాటి బెల్లము తాటి చెట్టు నుంచి తీసింది, అంటే ప్రకృతి నుంచి వచ్చింది మనకు. ఇది ఈ పంచదార నుంచి, చెరుకు నుంచి వచ్చిన బెల్లం కాదు, తాటి చెట్టు నుంచి వచ్చిన బెల్లం. ఈ తాటి బెల్లం అనేది ఇలా ఉంటుంది, కొంచెం కలర్ ఇలా ఉంటుంది, న్యాచురల్ కలర్ అనమాట. ఇది ఇలా ఉంటుంది. దీన్ని మనం ఎలాగా, ఇదిగో ఇలా నైఫ్తో ఇట్లా అంటే పౌడర్ లాగా వచ్చేస్తుంది. ఇలా పౌడర్ లాగా చేసేసుకోవటము. అది ఇలా అంటే అంతా పౌడర్ వచ్చేస్తుంది. చూడు, ఆ బెల్లం టేస్ట్ చూడు, అచ్చం బెల్లం లాగా ఉంటుంది. టేస్ట్ ఏమాత్రం తేడా. మనము బెల్లం చేసి టేస్ట్ లైక్ షుగర్.
సో గైస్ ఇది న్యాచురల్ షుగర్. సో ఆ. చెప్పండి. మనము బెల్లంతో చేసుకుంటాం కదా, ఏది సున్నుండలు, పల్లీలు ఉండలు, మళ్ళీ ఏమన్నా పాకంతో చేసుకునేవి, పులుసుల్లో, చారులలో, దేంట్లో బెల్లం వేసుకొని మనం వాడుకుంటాము. షుగర్ వ్యాధిగ్రస్తులు ఇది నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఆయుర్వేద వైద్యంలో తాటి బెల్లము, తాటి కలకండ నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఏవి కూడా ఓవర్గా చేసుకోవద్దు, అన్నీ మీరు లిమిటెడ్గా చేసుకోవాలి. లిమిట్గా చేసుకోండి. తినలేదని బాధ వద్దు, ఎంతో కొంత నేను తినగలుగుతున్నాను అనే సాటిస్ఫాక్షన్ మనకు చాలా మంచిది. ఏం తినలేకపోతుంటే అది కూడా ఒక మానసికమైన బాధ. నేను 10 మందిలోకి వెళ్ళాను, ఏ మధుర పదార్థాలని తినటానికి లేకుండా పోయింది, నేనేం తినటానికి లేదని చాలామంది డయాబెటీస్ చాలా బాధపడుతుంటారు. కాబట్టి వాళ్ళు తినలేదని బాధ వద్దు. బెల్లం వాడే ప్రతి దాంట్లో ఈ బెల్లం, తాటి బెల్లం వాడుకోవచ్చు, నిరభ్యంతరంగా తినచ్చు. అన్ని పులుసులలోనూ, పాకం ఉండలలోనూ అన్నింటిలో చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేసుకుంటారు కదా, ఆ డ్రై ఫ్రూట్స్ లడ్డూలలో కూడా ఇది వాడుకోవచ్చు. ఆ డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా ఎలా చేస్తామంటే, పల్లీలు వేయించుకోవాలి, తర్వాత అవిసె గింజలు వేయించుకోవాలి, నువ్వులు, తర్వాత వచ్చేసి బాదం పప్పు, జీడిపప్పు, తర్వాత ఉలవలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉలవలు, తర్వాత మినపప్పు, పొట్టుతో ఉన్న మినపప్పు, పొట్టు మినపప్పు, వీటిని తర్వాత అదే మనం ఎలాచి పొడి వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఇవన్నీ ఒక్కొక్కటిగా వేయించేసుకొని మిక్సీకి పౌడర్ చేసుకొని బెల్లం వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని ఉండలు చేసుకొని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తింటే మనకు ఆరోగ్యానికి చాలా విటమిన్లు వస్తాయి. మనము తినే అన్నం కూరలో ఎంతో బలం ఏం ఉండదు, మనం ఏదో తిన్నాం సాటిస్ఫాక్షన్ తప్ప. ఇప్పుడు అవిసె గింజలు, బాదం పప్పు, నువ్వులు, మళ్ళీ ఏమన్నా కానీ మినపప్పు, మినుము అంటే ఇనుము, మరి నువ్వులు అంటే కాల్షియం, ఈ బెల్లంలో మంచి పోషక పదార్థం, శక్తి ఉన్న పోషక పదార్థం, ఇవన్నీ మనం వేయించి లడ్డూలా చేసుకొని చక్కగా మనం దీన్ని తినవచ్చు. బెల్లం వేసుకున్న చోట్లను ఈ తాటి బెల్లం ఇలాగ పొడి చేసి పెట్టుకుంటే గబుక్కను దేంట్లోనే వేసుకోవచ్చు. బాగా ఇట్లా పొడి చేసి పెట్టుకొని ఆ డబ్బాలో పెట్టుకున్నామంటే తాటి కలకండ కానీ తాటి బెల్లం కానీ అన్నిట్లో మనం వాడుకోవచ్చు. నిరభ్యంతరంగా మనం తినవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే గైస్, ఇంకేమైనా ఉన్నాయా అమ్మమ్మ న్యాచురల్గా కానీ ఏమైనా ఉన్నాయా ఇంకా? అవునాయా? అవును. ఓకే గైస్, ఇది రెండో వీడియోనా? కాదు. సో గైస్, మీకు ఇది తాటి బెల్లం కానీ తాటి కలకండ కానీ మీకు లేకపోతే ఇది ఆవు నెయ్యి కానీ కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను. సో మీకు హోమ్ డెలివరీ కావాలంటే కాల్ చేసి చెప్పండి మీరు ఎక్కడ ఉంటారో, మేము చూసి పంపిస్తాం గైస్. సో గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. మీరు దాన్ని కొడితే మీకు మా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ బార్లో వస్తుంది పైన. సో గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.